सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈ సత్సంగానికి సృష్టికర్త మూలకర్త ఆచార్య భరద్వాజ మహర్షి గారు. ఆయన పేరు విన్నారు సార్? విన్నారా? ఆయనే ఈ సత్సంగానికి నాంది. ఈ సత్సంగం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, మొట్టమొదట అంతటా నిండి ఉన్న దైవశక్తి మేల్కొల్పడం. అది సామూహికంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు. వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అందరూ సామూహికంగా చేస్తాము, అందరూ చేస్తాం. మీ ఇంట్లో వ్రతం చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక్కరే చేసుకోరు కదా, అందరూ పిలుస్తారు. అంటే ఆ ప్రదేశంలో ఉన్న దైవశక్తి మేలుకొల్పడం వల్ల మొట్టమొదట అందరికీ కూడా మనసు ప్రశాంతత కలుగుతుంది ఆ క్షణం వరకు. ఆ తర్వాత మనం మాట్లాడండి. ఎందుకంటే అందరి ప్రార్థన అక్కడ పెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ వేయలేదు, ఇంతకుముందు ఫ్యాన్ లేకపోయినా గాలి ఉంది, మనకు అనుభవానికి రాలేదు. ఫ్యాన్లు వేయడం వల్ల గాలి ఇక్కడ గాలి తీసుకుంటుందా, పక్క గాలి గాలి తీసుకుంటుందా? బయట గాలి తీసుకుంటుంది కదా, బయట గాలి తీసుకుంటుంది, పక్క గాలి తీసుకుంటుంది. అలాగే అంతటా నుండి ఉన్న దైవశక్తి చైతన్యం అంతా కూడా ఈ సామూహిక ప్రార్థన వల్ల, సామూహిక పూజల వల్ల అందరిలో ఉన్న దైవశక్తి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది. అందువల్ల పూజలో పాల్గొంటే నాకు మంచి జరిగింది, నా కోరిక నెరవేరింది అంటే ఏంటి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏ భావంతో మనం ఇక్కడికి వచ్చాం? వీళ్ళకి మంచి జరగాలని. అంటే చెడు జరగాలని రాం కదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాలయంలో కూడా మంచి జరగానే కోరుకుంటాం కదా. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ మంచి జరగాలని కోరుకోవడం, ఆ భావమే వారి కోరిక నెరవేరడం కావచ్చు. ఇది ఎంత బలంగా ఉంటే అంత బలం. ఈ వచ్చిన వాళ్ళు సగం మంది వేరే ఆలోచనతో ఉన్నారనుకోండి, కొంచెం బలం తగ్గుతుంది. ఇక్కడ మనం ఎందుకు వచ్చాము? ఈ ఇంటి వాళ్ళకి మంచి జరగాలి అనే భావంతో మొట్టమొదటి నుంచి చివరి వరకు ఇక్కడ ఉన్నంతసేపు ఆ భావంతో, ఆయన ప్రార్థనతో ఉన్నప్పుడు మాత్రం త్వరితగతిన నెరవేరుతుంది. అందుకోసం భాష ఏం చేశారు? ఇలా సత్సంగ రూపంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా మారాలి. అలా మారగలిగిందంటే మనసు ప్రశాంతత పొందుతుంది, మనిషి ఉన్న స్థితికి వెళ్తాడు. ఎందుకు ఉన్న స్థితికి వెళ్తాడు అంటున్నామంటే, ఇక్కడ మనందరం చేరిన తర్వాత ఇంతకుముందు ఎవరికి మనం పరిచయం లేదు. వీళ్ళందరూ మీకు పరిచయం ఉన్నారా? వీళ్ళకి మీరు పరిచయం ఉన్నారా? లేదు. ఇలా సత్సంగం జరగడం వల్ల ఓహో వాళ్ళు మన సత్సంగం జరిగాం, వీళ్ళు మనవాళ్ళు అనే భావం వస్తుంది. మన వాళ్ళు అని వచ్చినప్పుడు ఏమవుతుంది? మన వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. అప్పుడు ఎక్కడ కనబడినా కూడా పలకరింపు ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. మరి ఆప్యాయత అనురాగం ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. దానికి మూలం ఏంటి? సత్సంగమే కదండి. ఈ సత్సంగం ఒక కుటుంబము, మన కుటుంబము. ఒకరికి బాధ కలిగినా మనకి బాధ, ఒకరి సంతోషం కలిగిన మన సంతోషం. ఈ భావనలో మనం జీవించడమే మహర్షులు చెప్పారు. ఆ మహర్షి సిద్ధాంతాన్ని భరద్వాజ మహర్షి గారు, మనమంతా ఒకే కుటుంబము, మనమంతా మానవులము, మానవులం అంటే మానవత్వం కలిగి ఉన్న వాళ్ళమైతే మానవులము. ఆ మానవత్వం మనకి ఎలా తెలుస్తుంది? కలిసిమెలిసి జీవించు, కలిసిమెలిసి భుజించు, కలిసిమెలిసి నడుచు. ఎప్పుడు ఆ కలిసిమెలిసి అనే భావన ఈ సత్సంగ రూపంలో ప్రకటమవుతూనే ఉంది. అందుకు ఈ సత్సంగం అండి. ఈ సత్సంగంలో మనం ఏ దేవతను ఆరాధిస్తున్నాం? ఇప్పుడు సాయిబాబాను పెట్టుకున్నాం కాబట్టి సాయిబాబా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లేదు వినాయక చవితిలో పెట్టుకున్నాం అనుకోండి, వినాయకుడి గురించి మాట్లాడుకుంటాం. వినాయకుడి తత్వం ఏమిటి? లేదా లక్ష్మీ పూజ చేసామనుకోండి, లక్ష్మీ పూజ యొక్క అంతర్యం ఏమిటి? అది తెలుసుకొని చేయగలిగితే సత్ఫలితం ఉంటుంది. మనం ఎందుకు చేస్తున్నాం మనం తెలియాలి కదండి.
మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క విశేషత మనకు తెలియాలి. తెలిసినప్పుడు వారి పట్ల అది ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టమే ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ భక్తిగా మారుతుంది. కాబట్టి బాబాను మనం ఎందుకు పిలుస్తున్నాం, ఎందుకు ఆరాధించాలి, ఆయన విశిష్టత ఏమిటి, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన మార్గం ఏది, ఆయన బోధ ఏది తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడు కృష్ణుడు అందరూ దేవతలు ఉన్నారు కదా, అన్ని దేవుళ్ళు ఉండగా మరి ఈయన ఎందుకు పెట్టుకున్నాము అనే ప్రశ్న వస్తుంది. మీ శ్రీమత గారు చెప్పారు కాబట్టి మీరు ఒప్పుకొని ఉంటారు. అంతకుముందు ఇంకేం లేదు. ఇక్కడ ఏదో చెప్పారు కాబట్టి సరే ఎందుకు ఆ మనసుని నొప్పించాలి అని పెట్టుకున్నారు. సహజం అది. తెలియనప్పుడు ఎవరైనా అంతే కదండి. విన్న తర్వాత ఓహో ఈ సత్యంలో ఇంతటి భావం ఉందా, ఇంతటి ప్రభావం ఉందా అనుకున్నప్పుడు ఏమవుతారు, మీలో ప్రేరణ కలుగుతుంది. మీరంటే అందరిలో ఆ ప్రేరణ కలిగినప్పుడు ఇలా వారానికి ఒక రోజు అందరం కలిసి 4 మంచి మాటలు మాట్లాడుకుంటే మనసు వికసిస్తుంది, సహృదయం ఏర్పడుతుంది, ప్రేమతత్వం పెరుగుతుంది. నేటి సమాజంలో కరువై ఉండాలి. మరి వీటికన్నిటికీ చేయాలంటే తపస్సు చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా అనుకుంటుంటారు. ఏదైనా మనశ్శాంతిలో నాకు ప్రశాంతి కావాలంటే ఏమంటారు ఐవర్లు అందరూ, ఆ పూజ చేద్దాం, అది చేద్దాం, ధ్యానం చేయి, వాటిని ప్రదర్శన చేయి చెప్తుంటారు. వీటికి ఏవీ చెప్పకుండా బాబా మనకి సులభమైన మార్గంతో మనం అందరము ఒక తల్లి బిడ్డలం అనే భావనని ఆయన యొక్క బోధలో మనకి ప్రకటమవుతుందండి. అందుకని నేటి యుగానికి నేటి సమాజానికి సరైన సమాధానం బాబా జీవిత విధానం. బాబా జీవిత విధానాన్ని కానీ అవగాహన చేసుకుంటే అందరి జీవితాలు సుఖం కాదు, సంతోషం కాదు, ఆనందమయంగా ఉంటుంది. ఎందుకు ఆనందమయం ఉంటున్నామంటే సుఖము సంతోషము వ్యక్తులన్నా ఉండాలి, వస్తువులన్నా ఉండాలి, పరిస్థితులన్నా ఉండాలి. ఉంటేనే మనకు సుఖము సంతోషం ఆనందం అనేది ఇవి లేకపోయినా ఆనందమయం ఉంటుంది. ఆ తత్వాన్ని కలపడానికే బాబా యొక్క అవతరణ. అందుకే బాబా ధ్యానం చేయండి, యోగం చేయండి, ప్రాణాయామాలు చేయండి అవేమీ చెప్పలే. ఎందుకంటే అవి సరైన విధానంలో మనం చేయలేము కాబట్టి. పోనీ మన గృహస్థులు అవి ఎలా చేయగలం? మనకు పనులు ఉన్నాయి, మన ధర్మాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకోలేదు కదా. అందుకే బాబా వాటి గురించి మనకి వివరణ ఇవ్వలేదు. చేయలేని దానికి చెప్పే ఉపయోగం ఉంటుందండి. పోనీ అలా తప్పు సరిగ్గా చేయగలవాడు ఎంతమంది ఉన్నారు? పోనీ అలా చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అది కూడా వస్తుంది. అది చేశామనుకోండి, ఇప్పుడు యోగం వేస్తున్నాం, ఆసనాలు వేసుకున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము, ఆ తర్వాత ఏం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, కొండలి శక్తిని అంటే షట్చక్రాలను లేపి ఇవన్నీ చేస్తే కొన్ని శక్తులు వస్తాయి. ఆసనాలు వేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆసనాలు ప్రాణాయామం వేస్తే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, అంతవరకు పరిమితం ఉంటుంది. ధ్యానం చేస్తే లేదా మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. కుండలి శక్తి అంటే యోగాలు ఉంటాయండి. అంటే మూలాధారం నుంచి శాతం వరకు శక్తిని మేల్కొల్పడం. అలా మేల్కొన్నప్పుడు మనకు దివ్యమైన శక్తులు వస్తాయి. ఆ దివ్యమైన శక్తులు సంపాదించడం గురించి బాబా మనకి ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆ దివ్య శక్తుల వల్ల ఉపయోగం ఏమిటి? గాలిలో వస్తూ సృష్టిస్తాను నేను ఇది చేయడం వల్ల అనుకోండి, ఆ వచ్చిన వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? నేను గొప్పవాడయ్యాను అంతే కదా. నేను గాలి వస్తువు సృష్టించానంటే నా గొప్పతనం బయటపడింది. పోనీ ఆ గాలిలో వస్తువు సృష్టించడం వల్ల ఆ వస్తువు ఎక్కడికి తీరాలి నేను తీసుకురావాల్సిందే. నేను సృష్టించలేను కదా. మైక్ సృష్టించగలనా? బొమ్మలను సృష్టించగలను. అది కూడా చూడండి, ఆ సృష్టించేవాడు పిడికిట్లో సరిపోయేదే ఇస్తారు మనకి, పెద్ద వస్తువులు ఎవరు గమనించారండి. ఇస్తారు పెద్ద వస్తువులు ఏమన్నా. గోపాల సినిమాలో నాకు ల్యాప్టాప్ కావాలంటాడు, ఇచ్చాడా? ఇది గ్రహించాలి మనకి. అందుకని ఆ శత్రువులు ఉపయోగం ఉండదు. ఇది బాబా చెప్పడం కాదండి, రామకృష్ణ పరమహంస విన్నారు పేరు ఎప్పుడన్నా? స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంసానికి రామకృష్ణ కలకత్తాలో ఉండేది. అక్కడ గంగా నది ఉంది కలకత్తాలో, తెలిసే ఉంటుంది.
ఇప్పుడు పట్టణం బాగా పెరిగింది. అప్పుడు ఏమంటే పడవలో ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ ఒడ్డున రామకృష్ణ ఉన్నాడు. ఆ ఒడ్డు నుంచి ఈ విధంగా యోగ శక్తి ఉన్నాడు. ఆ నది మీద అలా నడుచుకుంటూ వచ్చేసాడు స్వామి దగ్గరికి, రామకృష్ణ గారికి. వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా నీళ్ళ మీద నడవడం అంటే. వచ్చేప్పటికి బాగా విరవేస్తున్నాం అనమాట, నీళ్ళ మీద నడిచాను చూడనేసి. రామకృష్ణ వస్తున్నాడు, ఎట్లా వచ్చేవారు అన్నాడు. నేను నీళ్ళ మీద నడిచొచ్చాను స్వామి అన్నాడు. నీళ్ళ మీద నడవడానికి ఎన్ని సంవత్సరాలు సాధన చేశావు? ఊరికే వస్తాయి సాధన వస్తుంది. ఈత కొట్టేవాడు నీళ్ళకి ఈత కొడతాడు, లోపలే అరగంట ఉండేవాళ్ళు ఉంటారు, లోపలే గంట ముక్కు మూసుకుని ఉన్నవాళ్ళు ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. దానికోసం ఎంత శ్రమించుంటాడు. అలాగే నువ్వు నీళ్ళ మీద నడవడానికి నీకు ఎంతకాలం పట్టింది అన్నాడు. 12 సంవత్సరాలు సాధన చేస్తే నీళ్ళ మీద నడిచాడట. ఊరి పాపిస్తోడా పావలా ఇస్తే పడవ దాటవచ్చు. దానికోసం నువ్వు 12 సంవత్సరాలు ఎందుకు వృధా చేసుకున్నావు? ఆ 12 సంవత్సరాలు నువ్వు భగవద్గీతను పెట్టుకుంటే నీకు పాటికి ముక్తి వచ్చి ఉంటుంది అన్నాడు. అందులో భావిస్తున్నావు. అందులో మనకు ఉపయోగం లేదు. అందులో బాబా ఎక్కడ కూడా వస్తువులు సృష్టించడం అట్లాంటివి ఎక్కడ బాబా చేయలేదు. అది చేయలేదంటే ఏంటి? అది వాటికి కూడా దూరంగా ఉండాలి. లేదు ఇప్పుడు ఆసన ప్రాణం ఉంది, శరీరం నిలబడుతుంది కానీ మనసు బాగుపడుతుందా? శరీరం ఆరోగ్యంగా ఉంది, మనసు అనారోగ్యంగా ఉంది. మనందరికీ మనం 10 వాళ్ళకి నేను అనుకుంటే మీకు కోపం వస్తుందేమో, మీ మనసు బాగున్నదే వాటికి. మనసు అనారోగ్యంగా ఉంది. ఎందుకు అనారోగ్యం ఉంటుందంటే మనసు ఎప్పుడూ కూడా నేను 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 అంటూనే ఉంటుంది. ఆ నేను అనుకోవడమే అనారోగ్యం, మనం అనుకోవడం ఆరోగ్యం. మనం శరీరం బాగుండడానికి కృషి చేస్తున్నాం, మనసు బాగుండాలని ప్రయత్నం చేయడం లేదు. అసలు మనసు అనారోగ్యం సంగతి మనకు తెలియదు, మనసు బాగుందనుకుంటున్నాం మనం. అందుకే అన్ని కాలుష్యాలు ఉన్నాయి. నీరు కాలుష్యం ఉంది, గాలి కాలుష్యం ఉంది, నేల కాలుష్యం ఉంది అంటున్నాం కదండి. వాటి గురించి పట్టించుకుంటున్నాం కానీ భావ కాలుష్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే మనసు కూడా మళ్ళీ పడి ఉండాలి, దీని గురించి మనం ఎవరైనా పట్టుకోవడం లేదు. ఇది కానీ శుద్ధపడింది అనుకోండి, నీరు కాలుష్యం చేయం, నేలని కాలుష్యం చేయం, గాలిని కాలుష్యం చేయం. అర్థం అనుకుంటా మీకు. మనసు బాగుంటే నేను తీర్థయాత్రకు పోయినా నదిలో పోయినా అనుకోండి, ఆడ పసుపు కుంకుమ ఆకులు నదులు తీయను, నేను ఇప్పేసినప్పుడు దాన్ని పారేయను. మనసు బాగుంటే మరి ఆడ పారేయడం వల్ల అందులోనికి ఎన్ని జీవాలు ఉంటాయి, అందులో వాటికి ఎంత హానికరము అని తెలుస్తుంది. అలాగే గాలిని కాలుష్యం చేయవు, నేలని కాలుష్యం చేయవు. ఆ మనసు కాలుష్యంని విడగొట్టడానికి సత్సంగం అది. ఎప్పుడైతే మనసు కాలుష్యం తొలగిపోతుందో భూమిని కాపాడుకుంటాం. భూమిని కాపాడాలంటే మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ కవర్ వాడకం తగ్గించాలి. పూర్తిగా చేయలేము మనం ప్లాస్టిక్ కవర్ని పూర్తిగా తగ్గించి, ఎందుకంటే అలవాటు పడి ఉన్నాం. తగ్గించాలి. రోజు 10 వాడుతున్నాం, తెలుసుకున్నాం, మేము 9 వాడతాం, 1 తగ్గిస్తాం. ఇప్పుడు మనం అందరం కలిసి రేపు 1 ప్లాస్టిక్ తగ్గించామనుకోండి, ఇక్కడ 20 ప్లాస్టిక్ కాగితాలు కవర్ భూమి మీద పడవద్దు రేపు. ఎందుకని? రేపు భూమిని పాడు చేస్తే చాలా ప్రమాదం రా అని మనసుకి ఎప్పుడు తెలుస్తుందో దాన్ని కాలుష్యం చేయవు. నువ్వు ఎన్ని చట్టాలన్నా పెట్టు, ఎన్ని శిక్షలన్నవి మానవ భావ కాలుష్యం వచ్చి ఇక్కడ బాబా వచ్చిన బోధంతా అదే అన్నది. అందుకే మనకు తెలిసినంత వరకు బాబా బోధించే మార్గం ఏదేదంటే ఈ ఆసనాలు ప్రాణాయామం కుండల శక్తి లేపడం మాత్రం కాదు. ఒకవేళ ప్రాణాయామం ఆసనము ఇవి ఉన్నవాడు కూడా తిరిగి మళ్ళా సద్గురు దగ్గర రావాల్సిందే. ఎవరు? ఈ కుండల శక్తిని లేపిన వాళ్ళు కావచ్చు, ప్రాణాయామం బాగా పడుకునే కావచ్చు, ధ్యానం చేసిన వాడు కావచ్చు, తిరిగి సద్గురు దగ్గరికి రావాలి. ఆ సద్గురువు లేకపోతే వాళ్ళ ఉన్న స్థితికి పొందలేదు. ఎట్లా అని కూడా అనుకుందాం. తారాజులో ఉంది, తారాజు కలుస్తాం కదండి, దానికి కుల్ల ఒక ధ్యానము, దాని ఒక చుట్టూ ఉండేది ఒక యోగము, దాని ఒక మందు, ఒక ఆసనము, ప్రాణాయామము అన్నీ పెట్టుకుంటాం.
అది పైకి పోవాలంటే అది కావాలి. అది లేకపోతే అది పైకి పోదు. అది ఉంటేనే అది పైకి పోతుంది. ఇది హాస్యం చెప్పడం కోసం కదండి. కావ్యకంఠ గణపతి మహామునిని గొప్ప పండితుడు, పుట్టుకతోనే సకల శాస్త్రాలు ఎరిగిన వాడు. కలువురాయని మన ఆంధ్రాన్ని జన్మించాడు ఆయన. ఈ పేజీని ఇలా ఒక గమనం తిప్పి చూసేస్తే ఏ పేజీలు ఎక్కడ ఉందో ఏ అర్థం చెప్పగలడు. అంత ఏకసంఖ్యాగ్రహి. అప్పుడు మహారాజులు పరిపాలించేవాడు. ఏంటి పిఠాపురం రాజులు, వెంకటికి రాజులు ఉన్నారు కదండి, అప్పటి సంగతి చెప్తారు. ఇప్పుడు పూర్వకాలంగా అక్కడంతా కూడా పండితులు బిరుదులు సంపాదించిన వాళ్ళు కాదు. ఎంత చేసినప్పటికీ కూడా ఎంతో మనసు కదా వెలితిగా ఉంది. అది దుఃఖంగా ఉన్నాడు, చింతగా ఉన్నాడు. ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తం పర్యటించాడు, దేశం అంతా పర్యటించాడు. మహాత్ములందరూ అందరూ పర్యటించాడు. ఎక్కడ మనశ్శాంతి కలగలేదు. తిరిగి 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 తిరుగున్నామని అరుణాచలం ఎవరు చెప్పారు, అక్కడ ఒక బాలుడు ఉన్నాడు, ఆడు మౌనస్వామి అంటారు. అంటే సరే చూద్దామని చెప్పేసి ఆ కావ్యకంఠ గణపతి మహాముని ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పటి వరకు దాదాపు 12-13 సంవత్సరాలు మౌనంలోనే ఉన్నాడు రమణ మహర్షి గారు. రమణ మహర్షి పూర్వ పేరు వెంకటరామన్. మౌనంలో మాట్లాడలేదు అప్పటి వరకు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి కాసేపు చూస్తే కాస్త మనశ్శాంతి అనిపించింది. అనిపిస్తానే నాకెందుకు ఇలా ఉంది అని అడిగాడు ఆయన్ని. ఆయన మాట్లాడి చెప్తూనే ఉన్నాడు. ఎందుకు అడిగేశాడు. వెంటనే ఆయన అప్పుడు నోరు విప్పాడు రమణ మహర్షి. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఆలోచించు అన్నాడు. అంటే నాకు మనశ్శాంతి లేదు అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించు అన్నాడు. అంటే రాముడు ఇది నువ్వు తెలుసుకో అని భావన అంటే సింపుల్గా చెప్పుకుంటావు. అక్కడ మనశ్శాంతి కలిగిందండి. ఆయన చెప్పాడు, ఈయన భగవాన్ రమణ అని ఆయన పెట్టిన పేరు. అప్పటి నుంచి ఆయన భగవాన్ రమణ మహర్షి రమణ మహర్షి వచ్చారండి. అదే రమణ మహర్షి దగ్గరికి పాల్ బ్రింటన్ అని ఒక ఆంగ్లేయుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు మహర్షి అనేక మాట్లాడాలి, ఇది అనేక సందేహాలు. దాదాపు ఒక రోజు కూర్చునేటప్పటికీ ఆయన సమాధానాన్ని సమాధానం పెట్టాడు. ఆ సంశయాలకన్నీ సమాధానం ఆయన నోరు విప్పలే అన్నారు రమణ మహర్షి గారు. ఎందుకు చెప్తున్నామంటే తారాజులో ఉంది, అది పైకి పోవడంటే అగ్ని కావాలి. ఆ అగ్నే జ్ఞానం. ఇక్కడ వ్యక్తి అని చెప్పలేదండి, ఆ అగ్నే జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే ఉన్నతికి పోగలము. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ సద్గురుని ఆశ్రయించవలసి ఉంది. అలా బాబా గారికి ఆశ్రయించడం ఉన్నారండి. ఉపాసని బాబా గారని చిన్నప్పటి నుంచి సాధన చేసేవాడు. అంత సాధన చేసేప్పటికి కూడా ఏదో ఆయనకి అనారోగ్యం రావడము, సాధనలో పొరపాటు జరగడము, తిరిగి 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 మన బాబా గారికి వచ్చాడు. అదేవిధంగా మూడే శాస్త్రం ఒకరు. కాబట్టి మనకు ఆ ప్రయత్నం ఏమీ లేకుండానే బాబా మనకి దొరికాడు. మనకి ఆసనాలు ప్రాణాయామం మనకి తెలియదు. ఈ సన్నిధికి వస్తే మనకి పురోధనం సుకృతం అది. ఇది బాబా యొక్క బోధన మార్గం. బాబా ఒక మాట చెప్పుకున్నాడు, సమాజంలో నివసిస్తూ వస్తువును ఉత్పత్తి చేయడానికి శ్రమించాలని మాత్రమే వారు చెప్పారు, ఆచరించి చూపారు. సమాజంలో ఉండాలి, నివసిస్తూనే ఉండాలి. వస్తువును ఉత్పత్తి చేయడానికి శ్రమించాలని మాత్రం వారు చెప్పారు, ఆచరించి చూపించారు. ఏంటి వాక్యం? సమాజంలోనే ఉండాలట, వస్తువును ఉత్పత్తి చేయాలట, దానికోసం శ్రమించాలట, ఆ శ్రమించి ఆయన ఆచరించి చూపించాడు. ఈ ఒక్క వాక్యం. సమాజంలో ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా కాదు జీవితం. ప్రకృతి అంతా చూడండి ఎంత శ్రమిస్తుందో. చెట్టు చూడండి, ఉదాహరణ ఒక చెట్టు చూడండి కావాలంటే ఎంతగా శ్రమిస్తుందో. ఏమి ఆశించి అది శ్రమిస్తుంది. దాని చెట్లు బాగా పెద్ద చేసుకోవడానికి శ్రమిస్తుందని మీరు అనవచ్చు. ఒక కొబ్బరి చెట్టు ఉంది, ఆ చెట్టుని ఇంకో చెట్టు కావాలంటే దానికి ఎన్ని కాయలు సరిపోతుంది? 2 కాయలు 3 కాయలు చాలు. మరి
కొన్ని వందల కాయలు ఇస్తున్నాయి ఎవరి కోసం? దాన్ని చూసారనుకోండి మనకు గుర్తొస్తుంది. అలాగే నీరు, అలాగే గాలి, ఏం ఆశించి మనకు గాలి ఇస్తుంది? నీరు మనకి కొరపడ ఎలా ఎందుకు దిగువన నీరు వస్తుంది? ఏం ఆశిస్తుంది? పోనీ భూమి మన నుంచి ఏం ఆశిస్తుంది? అలాగే పక్షులు, జంతువులు వాటి వాటి ధర్మాన్ని సక్రంగా నిర్వర్తిస్తుంది. ఉదాహరణండి, కోకిల గుడ్లు పెడుతుంది, పొదిగేది ఎవరు? ఏది బతుకుతా ఉంది తెలుసా? కాకి. ఇది నా గుడ్లు కాదు, దానిది అని అదేమన్నా తీసి పారేస్తుందా? తనది కాదు చేస్తుందా? మరి ఉండి సభ ఉత్పత్తి చేయడానికి అది శ్రమిస్తుందా లేదా? మరి మానవుడు ఏం చేస్తున్నాడు? మరి మానవుడు చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడు? ఏం కనుక్కున్నాడు? బల్బు కనుక్కున్నాడు. విమానం రైట్ సోల్డర్, టెలిఫోన్ గ్రాహం బెల్. ఈ మూడే చూస్తున్నారు మీరు. వాళ్ళు ఊరికి వెళ్తారా? లేదు కదా. అంటే ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, అది ప్రశ్న అండి. బాబా శ్రమించాడు, జీవితాంతం శ్రమించాడు బాబా. ఆయన జీవితం చూడండి, రకరకాల పదాలు చెప్పాడు, ఆయన తీసుకున్నాడు, భిక్షాటం మాత్రం వెళ్ళాడు. అంతా మనుషుల యొక్క వ్యక్తిగత వికాసం కోసం ఆయన శ్రమించాడు. మనుషుల విశాలత తీసుకురావాలని ఆయన మనకు బోధించాడు. నిప్పు పుట్టింది అంటే నిప్పు కనుక్కున్నారు. నిప్పు ఎలా పుట్టింది? ఫస్ట్ కన్నా ఎట్లా కనుక్కున్నారు? వెరీ గుడ్. మీరు వేరే ఉన్నారు, ఎందుకంటే కనపడలేదు. తక్కడా కనుక్కున్నారు. అది జీవితానికి ఒక ఓంకారం అయింది. యంత్రం కనుక్కున్నారు, పారిశ్రామిక ప్రగతి శ్రీకారమైంది. అంతర్జాలం కనుక్కున్నారు, నవయుగానికి సాకారమైంది. చూడండి ఎలా ఉంది, వాళ్ళకి ఉత్పత్తి చేసినట్టే కదా. మరి మన పరిస్థితి ఏంటి? మనకి అవన్నీ మేము కనుక్కోలేమండి, మేము అంత తెలివి మాకు లేదండి, కాబట్టి అవి మాకు చేత కదండి అన్న సాగు చెప్పి తప్పించుకున్నాం. అంతే కదా, తప్పించుకోవాల్సిన పని. ఎందుకంటే తప్పించుకోవడానికి 190 సాకులు ఉంటాయి. పని చేయాలంటే కదా, కాదు కష్టమా? వాళ్ళు కాబట్టి చేశారండి. వాడు ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించాలి ఇక్కడ. సరే, వాటిని మనం చేయడం పక్కన పెడదాం. మనం చేయగలిగింది ఏమి? నవయుగానికి సాకారం అన్నారు అంతర్జాలం, అంటే నవయుగానికి ముందుకు పోవడానికి అనుకున్నారు. మరి ఈ నవ సమాజానికి మనం ఏం చేయగలం? ఒక్కటి చేయగలం, కానీ ఖర్చు లేకుండా చేయగలం. ఎక్కడ కూర్చొని ఆ గదిలో కూర్చొని అందరూ బాగుండాలి భగవంతుడా అని కోరుకుంటే అది శ్రీకారం కాదా, ఓంకారం కాదా, సాకారం కాదా? అది నేర్పుతున్నాడండి బాబా. బాబా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేశాడు. మీరు సద్గురు సాయి చూస్తే అర్థమవుతుంది. సద్గురు సాయిలో అదే కదా ఉందండి, ఇంకేమైనా ఉందా? చూస్తారు సద్గురు సాయి చూస్తారు ఇంకేమన్నా? నేను చూసుకుంటాను. చూసారు సద్గురు సాయి చూస్తున్నారు ముందు? చూడండి, దయచేసి చూడండి. ఒక అరగంట 30 నిమిషాలు దానికోసం వెచ్చించాడు. మన పుస్తకం చదవడానికి తిరిగి లేకుండా అదన్నా చూడండి. ప్రతి ఒక్కరు ఉన్నత కోసం ఆయన పాల్గొన్నాడు. ఇప్పుడు సీరియల్ చూస్తున్నారు, చూడు గ్రామ్ఫోన్, దానికోసం వాడు బానిస అయ్యాడు. వాడు చూసారా సినిమా? అలాడాడు, పడిపోయాడు. బాబా వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఇప్పుడు బాబా ఒక మాట అంటాడు, ఏమంటాడు? తండ్రి బిడ్డ, తండ్రి గురించి ఈ సలీం నన్ను గురువుగా భావించాడు. గురువు అంటే తండ్రి, తండ్రి మీద అలకుంటుంది కదా అని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మన ఇద్దరం వెతకతాం కదా అని వెతకని బయలుదేరుతాడు. ఎప్పుడు వెతుకుతారు? చీకట్లో వెతుకుతారు. అంతే, పొద్దుపోతుంది కదా, ఎతికి చీకటి పడిపోతుంది. రాత్రంతా తిరుగుతారు. అర్ధరాత్రి ఎప్పుడు దొరుకుతుంది. దొరికిన తర్వాత కూడా నా మనసు ఆనందపడదు. ఇదే రేపు ఉదయానికి నాంది. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అని అంటాడు కదండి. ఈరోజు ఎందుకు అంతడానికి శ్రమ? వాడు సంస్కరింపబడాలి, లేకపోతే ఆ గ్రాఫోను
బాబా పళ్ళ దగ్గర నుంచి చెప్పాలి సామర్థ్యం లేదంటే ఉంది కదా, పళ్ళ దగ్గర తెచ్చుకోవాలని ఉంటాడు కదా, తెచ్చుకోవాలంటే దాని ఇంకా ప్రీతి ఉంటుంది అంటే ఇంకా మనం సంస్కరింపబడి చేయడమే బాబా యొక్క ఉద్దేశం అండి. అందుకే ఒక మహాత్ముడు అంటారు, రాత్రి అంతా నేను చీకటిని చిరిగితే తూర్పున పడింది వెలుగు వెన్న. రాత్రి అంతా చీకటిని చిరిగితే తూర్పున పడింది వెలుగు వెన్న. ఎందుకంటే శ్లోకం ఉన్న రాసుకొని వచ్చిన మర్చిపోతాను. ఒక ప్రసిద్ధ మహాకవి చెప్పాడు, బాబా రాత్రంతా అక్కడ అజ్ఞానాన్ని చీకటిని బాగా చిలికాడు. సలీం చిలికాడా, దాని దృష్టికి గుర్తున్న రాసుకొచ్చాడండి. చిరికేటప్పటికి ఏముంది, అసలు జ్ఞానోదయం కలిగింది. తెల్లవారిన తర్వాత వెలుగు దండెల. అది బాబా ఉద్దేశం. ఆయన అవతరమే అది ఆ రహస్యమే అది. అని వాళ్ళు బోధిస్తున్నారు, ప్రతి ఒక్క లీల ద్వారా వాళ్ళు బోధిస్తూనే ఉన్నాడు. అట్లాగే మన ఈ సమాజంలో నివసిస్తూ వస్తువులు ఉత్పత్తి చేయడము. నేను సమితిని ప్రపంచానికి నేను సమితిని పాట ఉంటుందండి, పాడు పాట. నేను సైతం ప్రపంచానికి సమితినైనాను అంటాడు కదా, ఏ సినిమారా? నేను సైతం ప్రపంచానికి సమితిగా ఆగుతయ్యా. అది సమాజంలో ఉంటూ దేశాన్ని ఉపయోగపడడం, అది నేర్పుతున్నాడు బాబా. అది సినిమా కావచ్చు, పాట కావచ్చు, మనకి తెలియదు. అందులో భావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఆ విధంగా మనకి గంగ రావడానికి కారణం, గంగా నది రావడానికి కారణం ఎవరు? భగీరథుడు. ఎంతగా శ్రమపడి ఉంటాడు. అది అప్పుడు ఆలోచించుకోవాలండి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, సమాజానికి విధంగా మనం ఏ విధంగా ఉపయోగపడగలగాలి. మన చేతనంత వరకాలండి. శక్తికి మించి ఎవరు చేయొద్దని చెప్పలేదు. తలకు మాత్రం ధర్మం పనికిరాదు కదా. అందుకే ఒక ఆయన సొంత లాభము కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడబోయి. ఇప్పుడు ఎంతమంది ఎందుకు వచ్చారండి? ఇప్పుడు సమయం అంతా ఇంటికి గడపవచ్చు కదండి. ఇక్కడేమన్నా అందరికేమన్నా తాములు పెట్టి జాకెట్లు ముక్కులు ఇస్తారు కదా, అర్థం చెప్తాను, ఏమి ఉండదు. మరి ఎందుకు వస్తున్నారు? మన చేయగలదు ఇది, ఆ ఇంట్లో వాళ్ళకి మన జరగాలి. మన చేయగలిగింది ఇది, మనం కనుక్కోబడలేదు. ఆ స్థాయికి మనకు అవసరం. మనం ఏది చేయగలమో అది చేయగలిగి కాదు సార్. మన జన్మ ధన్యం. ఇటు పుణ్యము, ఇటు పురుషార్థం రెండు వస్తుంది. పురుషార్థం మీరు ఇంటికి వచ్చిన వాడు ఉంటాం, వచ్చిన మనకి పుణ్యమే. ఎందుకంటే వాడు మేలు కోరాయి కదా. ఎదుటివాడి మంచిది కోరితే అంటే పుణ్యం అంతే. పరహితం పుణ్యం, పరపీడనం పాపం. ఈ రెండు వాక్యాలు మహాభారతం చెప్తానండి. మహాభారతం మొత్తం అంతా రెండే. పరుల హితం కోరడమే నీ పుణ్యం. కోరితేనే నువ్వు చేస్తే ఇంకా ఎక్కువ. నువ్వు భావించినా కూడా చాలు, నీ పుణ్యం నీ ఖాతాలో పడిపోతుంది. పరుని పీడిస్తే అదే పాపం. ఇక్కడ పీడించడం అంటే శారీరకంగా కొట్టడం తిట్టడం కాదండి, మానసికంగా కూడా వాళ్ళు బాధ పెట్టకుండా ఉండడం. బాధ పెట్టామని కూడా అది పాపం. ఎందుకంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఇవన్నీ ఈ సమాజంలో ఉంటూ ఉత్పత్తి చేసే విషయాలండి. ఇవన్నీ ఉత్పత్తి అంటే వస్తువులు అనుకోవద్దండి. ఇక్కడ బాబా చెప్తున్నాడు, నివసిస్తూ వస్తువులు ఉత్పత్తి శ్రమించాలి. బాబా అంటే అసలు భగవంతుడు అంతా శ్రమించాడు. బాబా ఏంటండి, దశావతారాలు ఉన్నాయి కదండి. మొట్టమొదటి అవతారం ఏంటి? మత్స్య అవతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం. ఈ అవతారాల అంతరార్థం ఏమిటి? మత్స్య అవతారం ద్వారా ఏం కాపాడాడు? వేదాలు కాపాడాడు. కూర్మ అవతారం ద్వారా భూమిని కాపాడాడు. మరి వరాహవతారం ద్వారా భూమిని కాపాడాడు. కూర్మావతారంలో అమృతాన్ని తీసుకొచ్చాడు. అవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు? భూమి ఎవరి కోసం, వేదాలు ఎవరి కోసం, అమృతం ఎవరి కోసం? సమాజం కోసం, సమాజ హితం కోసం. మరి అది త్యాగం ఉందా లేదా? అదే ఇక్కడ బాబా చెప్తున్నాడండి.
మొట్టమొదట ఆ మంత్రపద చెప్తున్న విషయం వచ్చింది. ఎవరు స్వీకరించారు? అందరూ పారిపోయారు. అందరి దేవతలు పారిపోయారు, రాక్షసులు పారిపోయారు. ఎవరు స్వీకరించారు విషయాన్ని? శివుడు స్వీకరించాడు. ఎవరి కోసం? మన కోసం. అది బాబా చెప్తున్నాడండి. పరహితమే పుణ్యము త్యాగైనేక అమృతత్వ మానసవు. త్యాగం ద్వారా నీకు అమృతత్వం లభిస్తుంది అని చెప్పడమే. అటు దేవతలు కావచ్చు, ఇటు మహనీయులు కావచ్చు, ఇటు మహాత్ములు కావచ్చు, మహాపురుషులు కావచ్చు. అది తెలుస్తున్నాడండి బాబా. రెండవది బాబా చూడండి, గోధుమలు విసిరేవాడు. మనం గోధుమలు విసిరేవాడు. అది ఎందుకోసం? ఎవరి కోసం విసిరాడు ఆయన? ఆ ఊళ్ళో ప్లేగు వ్యాధి వస్తుంది, దాని నివారణ కావాలి అని గోధుమది పరిసర చుట్టుపక్కల చాలామంది చెప్పాడు. ఒక్క క్షణమైన బాబా విశ్రాంతి కూర్చున్న సందర్భాలు చాలా అరుదు. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేవాడు అంతే. షిరిడీకి వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? లెండి తోట ఉంది, లెండి తోట ఉంటుంది, వెళ్ళారు కదా? షిరిడీకి వెళ్ళారు మీరు? అదే నందదీపం ఒకటి ఉంటుంది కదా, దీపం, ఇంకా తోట మారి గార్డెన్. ఆ గార్డెన్ అది పాడుపడిన నేల, దాన్ని చక్కగా దున్ని విత్తనాలు నాటి ఈ బాబా నా తోట వేసింది. ఇప్పుడు దాన్ని బాగా షోగా చేశాడు అనుకోండి. ఎందుకు చేశాడు బాబా అక్కడ అంటే? ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో అది చెప్పడం. అంటే మనం ఎంత సమయం వృధా చేసుకుంటున్నాం ఆలోచించండి. ఒక రోజుకి మనం ఎంత సమయం వృధా చేసుకుంటున్నాం? రోజుకి 24 గంటలు, 12 గంటలు పక్కన పెట్టండి. 12 గంటలు పక్కన పెట్టేద్దాం, ఇంకా 12 గంటలు ఉన్నాయి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు పెట్టుకుందామండి. ఈ 12 గంటల్లో మనం ఎంత సమయం సద్వినియోగం చేస్తున్నాం, ఎంత సమయం వృధా చేస్తున్నాం గమనిస్తే మనకి అర్థమవుతుంది. ఆ ఉదయ సమయాన్నంతా వృధా చేయకుండా అలా జ్ఞాపించుకున్నాం అనుకోండి, సాయంకాలం 2 గంటలు మనం మిగులుతుంది. ఆ 2 గంటలు సత్సంగానికో సద్గోష్ఠికో ఉపయోగించుకున్నాం. ఎలా చూడండి, మీరెవరు దుర్యోజనం? మీకు నాకు అందరూ పరాంతాలు ఉండాలి, నేను దుర్యోజనం చేస్తా ఉన్నాను. బ్రష్ వేసుకుంటానే తోముతానే ఉంటా. 15 నిమిషాలు పడితే 10 నిమిషాలు కావాలా? స్నానం చేసుకుంటా అంటే కుదిరాలు వాడుకుంటా చేసుకుంటా. బాత్రూమ్ వెళ్ళి మా నాన్న బయటనండి అరస్తా ఉంటుంది. స్నానం అంటే 20 నిమిషాలు అయిందా? బట్టలు మార్చుకోవాలి కదా, బెరువు చెప్తా. ఈ ప్యాంట్ వేసుకుంటానా అంట, ఈ చొక్కా వేసుకుంటా, ఈ మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటాను. అది 10 నిమిషాలు పోయింది. వంట చేయాలి, అప్పుడు ఎత్తుక్కుంటారు మా ఇంట్లో వాళ్ళు. నేనేటువంటి అంటే మా ఇంట్లో ఉండిపోతారా? ఏదన్నా సందర్భం అగ్నేటు ఉంటే అట్లా దేశస్వామి దాని స్వామి ఉంటాడు. ఉదయం వేసి మునక్కాయ, టమాటా, బెండకాయ ఇవి కూర్చుంటారు. అదే ముందుగా కట్ చేసి పెట్టుకుంటే సరే మిగులుతా బాబా మీరే కదా నా సంగతి మా ఇంటి సరే చెప్పుకుంటారు అనమాట. ఈ సమయానంతా తీసుకున్నారు అనుకోండి, ఎంత సమయం మేము మిగులుతుంది? సత్సంగమే కదండి, పరోపకారం, సమాజసేవ చేయొచ్చు. ఎవరైనా మంచి పని చేస్తున్నారో వాళ్ళపై మనం సహకారం ఇద్దాం, ఆ సమయాన్ని వెచ్చించు. అదండి ఇక్కడ బాగా చెప్పండి. గోధుమలు విసిరేవాడు. రెండవది ఆయన భిక్షకు వెళ్ళేవాడు బాబా. ఆయన తినేది 8 ముద్దలు, 5 ముద్దలే. ఆయనది కొద్దిగైనా ఎందుకు భిక్షానికి వెళ్ళేవాడు? రుణానుబంధాలు విశ్వసించి. అందరూ వెళ్తాడా? ఆయనకి వాడి రుణం ఉంది, ఆయనకి మాత్రం వెళ్తాడు. అందరూ పోయి తింటాడు, ఆయన తినడు. ఇంకోటి, ఆ భిక్ష కోసం ఆధారపడే చాలామంది ఉంటారు. ఇప్పుడండి, అప్పుడు కనీసం ఒక పీడి ముద్దలు కావాలంటే తన కష్టం అండి. మీకు తెలుసా, మా చిన్నప్పుడు గిరిజనులు ఒక గంజి పోస్తే కట్టెలు ముద్ద ఇచ్చేవాడండి. గంజి పోస్తే అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల ముందు సందర్భం. ఇప్పుడే అట్టుంటే ఇంకప్పుడు ఎట్టుంటుంది? అది అన్నం చూసుంటారు, అసలు వాళ్ళు చూసుంటారు. పోనీ వాళ్ళు పోతే వాళ్ళకి పెడతారా? పెట్టరు. బాబాకైతే పెడతాం, నీకైతే పెడతామా? దేవుడికి కాదు పాపాలతో పెడతా, దాని అయ్యారామంటే నీకు వాడిని పెడతాను. నేను మాట్లాడే వాళ్ళకి పెట్టను, మాట్లాడి వాడిని పెడతాను. వాళ్ళ కోసం బాబా భిక్ష వెళ్ళారు.
అక్కడ పరోపకారం ఉందా లేదా? అంటే ఇది అలవర్చడం కోసమేనండి. ఇప్పుడు మనం చెప్పి ఈ ప్రకంపనలన్నీ కూడా వేవ్స్ అన్నీ కూడా నిక్షిప్తం అవుతుంది. ఎందుకంటే మంచిగా మాట్లాడుతున్నాం, మంచిగా గ్రహిస్తున్నాం, మంచిగా భావన చేస్తున్నాం. మనసులో ఆ మంచి భావన ఉంటే అదే పుణ్యంగా మారిపోతుంది. దీనికే ఒక వివరణ ఇస్తానండి. ఒకతనికి ఒక సాధువు ఉన్నాడు, ఒక అడవిలో సాధువు ఉన్నాడు. మంచి ఆయన జాతకం బాగా చూస్తాడు, భవిష్యత్తు బాగా చెప్పేవాడు. ఒక ఆయన వెళ్ళాడు, ఒక కూలివాడు, నా భవిష్యత్తు ఎలా ఉందో చూసుకుందాం అనేసి. అప్పుడంతా అడవులు కదండి, వెళ్ళి రావాలంటే దాదాపు 2 మైళ్ళు 3 మైళ్ళు ఉంటుంది. వెళ్ళి ఆ పూజారికి ఆ సాధువుకి చూపించాడు. చూపిస్తేనే అతడు చాలా నిక్కతిగా చెప్పేవాడు అనమాట. చూస్తేనే అతనికి అర్థమైంది ఇతడు రాత్రి చనిపోతాడని తెలిసిపోయింది. అతడు చెప్తాడు, నువ్వు చనిపోతాడు చెప్తాడా? నువ్వు అయ్యా పని బిజీగా ఉన్నాను నేను, నువ్వు రేపు రా నేను చెప్తాను అంటే రేపు పెట్టా రాడని. అంతే కదా ఉద్దేశం. సరే స్వామి అనేసినాడు. పొద్దుపోయింది, పోతా ఉన్నాడు. గాలివాన వచ్చింది, తుఫాను వచ్చేసింది. అడవి మార్గం కదా, తలదాచుకుంటాడు. ఒక పాడుపడే దేవాలయం ఉంటుంది కనబడింది. సరే అడవి తలదాచుకున్నాడు. తలదాచుకుంటే ఆ చిన్న శివలింగము బాగా బూజు కొట్టిపోయి బండలు పడిపోయి గందరగోళంగా ఉంది. అది పెట్టుకుని నా దగ్గర డబ్బులుగా ఉంటే దీన్ని బాగు చేస్తా, శివాలయం బాగా అభిషేకం చేస్తా, దాన్ని మకరతోడని పెడతా, ఇవన్నీ బాగు చేస్తా, దీన్ని పెయింటింగ్ కొడతా అని భావిస్తున్నాడు. భావిస్తుంటే ఇంతలో పాము సరదా వచ్చింది, పాడిపోయింది కదా. సరదా వస్తానండి, వీడి కాడు పైకి తెలపడికి కాటైపోయే క్షణంలో పని దూరం దగ్గర దాని పడింది. అది చచ్చిపోయింది. అబ్బా దేవుడు కాపాడాడులే అని ఇంటికి వెళ్ళిపోయినాడు. మనం తెల్లాడుతూ వచ్చినాడు. వస్తాక ఆ సాధువు ఆశ్చర్యంగా ఉంది. ఎట్టే వచ్చాడు వీడు, నాది ఎప్పుడు తప్పుపోదు. కరెక్ట్గా చెప్పేవాడు ఇప్పటికీ ఉన్నారండి, అంటే అరుదుగా ఉంటాడు. అయితే అనుకుని ఇలా ఏడబిరావారు అన్నాడు. ఏం చెప్పి నువ్వు రావాలి పోయాడు సమయం, నాకు తుఫాను వచ్చింది, ఆ పాడుపడి పడిపోయాను, ఈ మాట అనుకున్నాను, మనం వచ్చారన్నాడు. అంటే ఏంటి, మంచి చేయాలని సంకల్పం ఉంటేనే ప్రాణగణం తప్పిందా లేదా? అందుకండి ఈ భావం. ఇది అర్థం కాకపోతే మన సినిమా బాగుంది. రవితేజ సినిమా అందరికి మంచి చేస్తా ఉంటే ఎవరు లాక్కోపోతాడు ప్రాణం. అప్పుడు రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఉంటుంది. ఏం సినిమా అది? ఏదో దలుగు. రెడ్ ఒకటి గ్రీన్ ఉంటుంది, 2 సమానంగా ఉంటుంది. 2 సమానంగా ఉంటాడు. ఎప్పుడో ఒక గర్భవతికి హాస్పిటల్ తీసుకుని ఉంటాడు అనమాట. ఒక పాయింట్ ఇక్కడప్పటికీ మరి బతికడే కదా. అది సార్ ఉద్దేశమే. అది సత్సంకల్పం పెంపొందడం కోసం మీరు సత్సంగం లేదు అని ఇక్కడ బాగా చెప్తున్నారండి. ఇక్కడ అది అదుకన్నా దక్షిణకి వెళ్ళేవాడు. దక్షిణ అడిగేవాడు బాబా. ఇదినే ఉంటాను. ఎందుకు దక్షిణ అడిగేవాడు? డబ్బులు తానికేం పని? సాయంత్రం అంతా పని చేస్తాడు. ఎందుకు అడతాడు? మిమ్మల్ని అడతాడు, వీళ్ళు అడతాడు, వీళ్ళు అడతాడు, వాళ్ళు అడతాడు. ఇక్కడ దక్షిణ అంటే శ్రద్ధ. ఎందుకు దక్షిణ ఇవ్వాలి అంటే ఎంతో తపస్సు చేస్తే కానీ వాళ్ళకి శక్తి లేదు కదండి. ఆ శక్తి ద్వారా కదా మన కోరిక నెరవేరుస్తున్నాడు. మరి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. కృతజ్ఞత ప్రేమ కలిగి ఉండడమే దక్షిణ. ఆయన నాకు వెలు చేస్తున్నాడు కదా అని నిరంతరం గుర్తించుకోవడమే దక్షిణ. ఇంకొకరు 10 రూపాయలు ఇస్తామని చెప్పేసి 5 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు మోసం బయటపెట్టేవాడు. నువ్వు 10 రూపాయలు మొక్కున్నావు కదా, మరి 5 రూపాయలు ఇస్తే అది మోసం కదా. అందుకోసం కదా ఇంకా 5 రూపాయలు రాట. అంటే మోసతనం ఉండకూడదు. నిన్నెవరు మొక్కోమన్నారు? ఇంకొకరిని కార్కాడ్ భార్య 6 రూపాయలు అడుగుతాడు బాబా. నాకు డబ్బులు లేదు, ఇచ్చారు బాబా అంటాడు. సరే అంటే నిలుపుకో అంటాడు. అంటే అరిషడ్ వర్గాలనే భావాన్ని భగవంతుని సమర్పించేశాడు. అందుకోసం దక్షిణ అడిగేవాడు. ఇలా దక్షిణ అడగడం అంతరార్థం ఉంటుందండి. తన కోసంగా బాబా ఎప్పుడూ డబ్బును ఆశించలేదు. అది ఒక అంటాడు, బొంబాయిలో ఒకడు బాబా పంచిన డబ్బంతా వృధా అయిపోయింది అంటాడు. వృధా చేయకుండా ఉంటే స్టీమర్లు తయారు చేసే సంస్థను స్థాపించి ఉండొచ్చట. ఎందుకంటే అప్పుడు 2 రూపాయలు బస్తా బియ్యం ఉంటుంది అప్పుడు.
వాళ్ళకి రోజుకి కొన్ని వందల రూపాయలు పంచిచ్చేవాడు. పంచకుండా ఎందుకు ఉంచుకోలేదు అంటే భగవంతుడికి సమర్పిస్తే అది ఎంతో మందికి మేలు జరుగుతుంది. రెండోది, మనకు పుణ్యాన్ని కట్టబెట్టడం కోసంగా దక్షిణ అడిగేవాడు. ఇప్పుడు అదే బాగా డబ్బు ఉందండి, నాకు పుణ్యం రావాలంటే నేను చేయాలి. ఎవరు రాదనుకోండి, నా డబ్బు అదే ఉంటుంది, ఇంకా ఏమి ఉపయోగం ఉంటుందా? ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యా ధర్మం చేయండి అని అనుకోండి, అప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చారనుకోండి, అప్పుడు నా పుణ్యం వస్తుంది. నా పుణ్యం రావడానికి కారణం ఎవరు? డబ్బా తీసుకున్నవాడా? అంటే తీసుకున్నవాడు నాకు పుణ్యం తేవడం కూడా వాడు వచ్చాడు. అలాగే బాబాను దక్షిణ తీసుకున్న తర్వాత మన పుణ్యం చేరుకోవడం కోసం ఆయన దక్షిణ తీసుకున్నాడు. పోయే దక్షిణ అందరూ పంపించాడు. మళ్ళీ ఏంటంటే ఆయనకి ఇస్తే కొన్ని వందల మందికి అందుతుంది. అందుకే మనం పూజ చేస్తాం కదండి. పూజ అంతా చేసిన తర్వాత ఒక మాట అంటాం మనం. ఏ మాట అంటాం మనం? మన అయ్యో ఇప్పుడు మాట వింటాం కదండి, సర్వం శ్రీ పరమేశార్పణమస్తు అంటాం. ఈరోజు మీ సత్యార్థం చేసుకున్నారు, ఖర్చు అంతా మీరే. ఆ ఫలితం మీకు రావాలన్నా ఆయనకి వాళ్ళ ఆ పదవి చెప్తా అయ్యో సర్వ పరమేశ్వర అస్తు చెప్తాడు కదా, అనమంటాడు కదా. ఏగా చేసింది సర్వం నాకు ప్రాప్తిస్తూ అని చెప్పాలి కదా అని మనం అడగము. అది అర్థం చేస్తే ముందు అసలు ఎందుకంటే ఆయనకు సమర్పిస్తే అందరికి వెళ్తుంది. అందులో మనం ఉంటాం కదా, ఉంటాం మనం. అంటే ఏంటి, ఇటు మనకు అందింది, ఇటు అందరికి అందుతుంది. చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే ఆ చెట్టు ఏరుకే మీద కొమ్మకి రమ్మరం కలుతుంది కదా, అందుకండి వాళ్ళు దక్షిణ తీసుకుంటుంది ఉద్దేశం. అది ఉదాహరణకి చూడండి, కృష్ణుడు కుచేరుడు పిడికి అడుగులు ఇస్తే అడుగులకి ఎంత భోగభాగ్యాన్ని ఇచ్చాడండి. అందుకే బాబా అంటాడు, మీరు నాకు ఒకటి ఇస్తే నేను 10 ఇస్తానన్నాడు, 10 ఇస్తే 100 ఇస్తానన్నాడు. డబ్బులని కాదండి, ప్రతి ఒక్కటి కూడా. అందుకు ఆయన దక్షిణ అడిగేవాడట. ఇంకోటి ప్రధానంగా చెప్పాడండి, సామాన్య భక్తులందరూ గృహస్థ జీవితాలు కొనసాగించడమే వారి అభిమతం, కానీ వారు అన్ని విడిచిపెట్టి భిక్షమెత్తుకోవాలని ఆయన ఎప్పుడు చెప్పలేదు. సామాన్య భక్తులు ఉన్నారండి ఇక్కడ. అంటే సామాన్యులు ఉన్నారు, అసమాన్యులు భక్తులు ఉన్నారు. అసమాన్య భక్తులకి వీటికి ఏం సంబంధం ఉండదు, వీటిలోనే ఉంటారు. వీటిలోనే ఉంటారు కానీ తక్కువ అట్లాగా ఉంటారు. కానీ మనం సామాన్య భక్తులం, ఇందులోనే ఉంటూ మన ధర్మాన్ని పాటించుకుంటూ ఆ ధర్మంలోనే నువ్వు భగవంతుడు చేరగలవు. అంతేగాని ఇదంతా వదిలిపెట్టేసి నాకు ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఎవరొద్దు అని వెళ్ళిపోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇవన్నీ బంధం కదండి. భార్య, భర్తలు, పిల్లలు, తల్లి, తండ్రి, స్నేహితులు, ఈ బంధాన్ని వదులుకోకపోతే అది పాపమునా కాదా? అది చెప్తున్నాడు ఇక్కడ. సామాన్య భక్తులందరూ ఆయన అభిమతం ఏంది, నీ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఉండంతే. మన ఇంట్లో మన కుటుంబంలో నా ధర్మం ఏదో ఆ ధర్మాన్ని తుచ్చ తప్పకుండా పాటించు. అందరినీ ప్రేమగా చూడు, అందరినీ సమాన దృష్టి చూడు అంటుంది శారదామాత, రామేశ్వరం శాఖ ధర్మపత్ని. కుటుంబం చెప్పాడు, నీ కుటుంబంలో అందరినీ ప్రేమగా చూడు. అందరినీ ప్రేమగా చూస్తే నన్నుగా ప్రేమగా చూసినట్టు లెక్క. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకో, అందరిని సమదృష్టి చూడాలి అని కూడా వాక్యం చెప్పింది. అంటే ఏంటి, ఇంట్లో అందరినీ సమాన ప్రేమిస్తే ఆయన ఆరాధించినట్టు. దీనికి తపస్సు పోవాలా, ఊరికి వెళ్ళిపోవాలా? కష్టం అనిపిస్తుంది మనకి, కష్టమేమి లేదు. ఎందుకంటే బాగా పాచి పట్టిపోయింది కదా లోపల, అది కష్టంగా అనిపిస్తుంది. ఆ పాచిని తీసేస్తే కొద్దిగా ఒకేసారి పాచి ఎట్టపోతుందండి. ఆ కొద్దిగా తీసుకోవడమే. ఎవరు తలవంతాల్సిన పనులే ఇక్కడ, మనందరూ చేసేవి ఇవన్నీ కూడా. కానీ కొద్దిగా మనం దాన్ని తొలగించుకోవాలి కదా, అప్పుడే సార్థకత. అందుకని నువ్వు ఇల్లు చెప్పడం కాదు, నీ ధర్మం వర్తిస్తూ ఉండు. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా బాబా చెప్పిన అర్థంలో ఇంకోటి చెప్పాడండి,
విచక్షణ లేకుండా భిక్షమెత్తుకోవడం వలన మనం కూడబెట్టుకున్న పుణ్యం నష్టమవుతుందని బాబా చెప్పేవాడు. విచక్షణ లేకుండా భిక్షమెత్తుకోవడం మనం కూడబెట్టుకున్న పుణ్యం అంతా పోతుంది. భిక్షమెత్తుకోవడం అంటే మనం భిక్షగాలమే, మనం అందరం భిక్షగాలమే. మనం అడుక్కుంటున్నాం గాలి, నీరు, ఇవే చెప్పుకోండి. ఇప్పుడు భూమిలో నుంచి మన ఆహార పదార్థాలతో మన పరిస్థితి ఏంటి? విచక్షణ లేకుండా పదం వాడాడు ఇక్కడ. నువ్వు పొందుతుంది ఎప్పుడు సోమరిగా ఉండద్దు, నువ్వు కష్టించి పని చెయ్యి. ప్రకృతిని పొందుతున్నావు, నువ్వు ప్రకృతికి తిరిగి ఏమి ఇస్తున్నావు? అది చేయకపోతే మన పుణ్యం కాస్త పోతుంది. ఇప్పుడు ఊరికి ఉచితాలు 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 చెప్తున్నారు కదండి. ఉచితాల వల్ల సోమర్థనం వస్తుందా? సోమర్థనే వస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం అని ఇక్కడ చెప్తాడు. విచక్షణ జ్ఞానం ఉండి నువ్వు ఉచితాలు పొందుతున్నావు మనం ప్రకృతి నుంచి, అది పొందడమే ఉంటున్నావు, తిరిగి సోమరైపోతున్నావు. నువ్వు ఎదురు కొనగానే పోయి అయిపోతున్నావు. నీలో జ్ఞానం నశించిపోతుంది, సోమర్థనం పెరుగుతుంది, అతినిద్ర వచ్చేస్తుంది, ఏ పని చేయాలి అనిపించదు. దీన్ని తమోగుణం అంటారు. నిరంతరం పనిచేయడం రజోగుణం అంటారు. మంచి భావాలు అలవర్చుకోవడం సత్వగుణం అంటారు. కాబట్టి మనం పుణ్యం పోగొట్టుకున్నట్టుగా మనం శ్రమించాలి. అంటే ఎవరి తగ్గ స్థాయిలోనండి. మీ తగ్గ స్థాయిలో మీరు పని చేయాలి సమాజాన్ని, మీ తగ్గ స్థాయిలో మీ సమాజం పని చేయాలి. అలా ఇప్పుడు ఉద్యోగం అనుకోండి, నాకు నెల పెడితే ఉద్యోగం వస్తుంది, డబ్బు వచ్చేస్తుంది అని పని చేయకుండా ఉంటే వాళ్ళ పుణ్యం అంతా పోతుంది. నేను జీతం తీసుకుంటున్నా, దాని దగ్గరగా నేను పని చేయాలి, అర్థమైన పంచుతున్నా. అది ఏ ఉద్యోగమే కావచ్చు కాక, వ్యాపారం కావచ్చు కాక, కుటుంబం ఆశ కూడా కావచ్చు కాక. కాబట్టి మనం ఎందుకు పుణ్యాన్ని పోగొట్టుకోవాలి? పుణ్యం సంపాదించే చాలా కష్టం, ఉన్న పుణ్యం పోతేట అని చెప్పడమే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. అందుకే మనలో 3 గుణాలు ఉన్నాయి. 3 ఉంటాయి, మనకు ఉండదు. మరి సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, 3 ఉంటుంది. ఉదయం 5 నుంచి 8 వరకు సత్వగుణం మనం ఉందాం. అక్కడి నుంచి సాయంకాలం 6 వరకు రజోగుణమే, పవిత్రమే కదా. అంతే కదా, ఎవరెవరు బతుకులు పొందుతున్నాం కదా, అంటే కావాలి పొందాలనే కదా. మన 9 నుంచి తమోగుణం. ఇది మన జీవిత చర్య. తమో నుంచి రజోగుణం నుంచి సత్వగుణం, నిరంతర సత్వగుణం ఉండడం కోసమే మహర్షి గారు మనకి ఈ సత్సంగం ఇచ్చారట. ఆ భావన ఉంచుకోవాలంటే ఒకటే, నిద్ర లేస్తానే సర్వే జనా సుఖినో భవంతు అనే భావనతో ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరికీ మంచి జరగాలి, ఎవరికి చెడు జరగకూడదు అని భావించుకుంటూ చేసే ప్రతి పని కూడా ఉంటే అది సత్వగుణమే. ఆ సత్వగుణమే మంచి భావాన్ని రేకెత్తిస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. ఎప్పుడు మంచి 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 ఉంటే ముందు కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది, చుట్టుపక్కల సమాజం అంతా కూడా శాంతి కలుగుతుంది. ఆ తర్వాత ప్రపంచ సంగతి, దేశ సంగతి చూద్దాం అనే భావాన్ని పెంపొందించడమే రతన మహర్షి గారు ఈ సాయి శ్రీ గ్రంథం ద్వారా భావానికి మనకి ఏం బోధించాడని, మార్గం ఏది అని చెప్పడమే ఇది ఉద్దేశం. ఇందులో ఇది నార్కే అతనికి జరిగిన సంగతి నేను ఈ పేజీలు 4 పేజీలు అత్యంత ప్రాధాన్యం మనకి. అందుకే ఒక్కొక్క పేరాని ఒక్కొక్క రోజు పోతా ఉంటాం. మూడో రోజు వెతుకుంటే ఇది 3వ పేరా. ఆ పేరా కన్నా కథ, ఎందుకంటే ఒక్క పేరాని మనం వివరించడం చాలా తక్కువ. కాబట్టి బాబా మనకు అందించిన ఈ శుభ్రమైన మార్గంలో, సునీతమైన మార్గంలో, ఈ సత్వగుణ మార్గంలో మనమందరం పయనించాలని భద్రాద్రి మహర్షి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసంగా మనందరం ప్రయత్నం చేయాలి. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।